రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతన్నను నా ఏలినవాడును రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలుగా ఎక్కువ చేయనుగాక. నా ఏలినవాడవును రాజునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను? అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేళ్ల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్లి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వమునున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకు తహిం హోదీ దేశమునకును వచ్చిరి. తర్వాత దానాయానుకు పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకు హివీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటినీ వచ్చి యోధాదేశపు దక్షిణ దిక్కునున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారం వారు దేశమంతయు సంచరించి 9 నెలలు 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులు ఉండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుడినైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకున్న ఎడల నేనది నీ మీదకి రప్పించెదను. కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లనే సంగతి తెలియచెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనేమి ఇవ్వవలసినది ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీయూ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేళ్ల మీదకి తెగులు రప్పించగా ఆ దినమున ఉదయమును మొదలుకొని సమాజపు కూటమి వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థన చేసెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడును రాజునగు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నీ నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళెమును కొనవలనని వచ్చితనన్ను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చుటకు కర్ర సామాన్లు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీయు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగు తీసుకొన్ను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకుని దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. ఆమేన్.